ఆఖరికి శరీరం వదిలేశాడనుకోండి, గోవింద గోవింద అంటూ శరీరాన్ని ఎత్తేస్తారు. వెంకటాచలంలో భక్తులందరూ గదుల్లో ఉండగా ఎంతకీ తలుపులు తీయట్లేదు అనుకోండి, అసహనాన్ని ప్రకటించవలసి వస్తే గోవింద 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 ఆ వ్యగ్రత కనపడుతుంది ఆ నామం చెప్పడంలో. ఆ తాళాలు పట్టుకున్న వ్యక్తి వచ్చి తాళం తీస్తున్నాడు అనుకోండి గదులకి, గోవింద గోవింద, ఎంత సంతోషం! ఆ ఆనందనిలయ విమానంలోకి వెళ్ళిపోయి ఆ ఏటవాలుగా ఉన్నటువంటి కొయ్యబల్లలు ఎక్కి జైవిజీవుల వరకు వెళ్ళేంత వరకు గోవింద గోవింద అంటారు. ఇంకక్కడి నుంచి స్వామి యొక్క ముఖమండలం, ఆ పెద్ద తోమాల నామాలు, ఆ గడ్డం కనపడ్డం మొదలయ్యాయి అనుకోండి, ఇక నోట మాట ఎవ్వరికీ ఉండదు. నిశ్శబ్దంగా వెళ్ళి దర్శనం చేసుకుని జీవితంలో వెనక్కి నడవడమే అలవాటైన వాళ్ళ ఒక్క క్షణం ఆయన్ని చూడకుండా ఉండలేక అలా చూస్తూ వెనక్కి తిరిగి వచ్చేస్తూ ఉంటారు. గోవిందనామం అనేటటువంటిది తెలుగునాట అంత ప్రఖ్యాతి పొందింది.